అస్సలం వాలేకుం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐరాస్ కిచెన్. ముందుగా మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చల్లటి పునుగులు చేసుకుందామా, అది కూడా గోధుమ పిండితో చేసుకుందాము. స్ట్రీట్ స్టైల్లో బండి దగ్గర దొరికే పునుగులు అయితే ఉంటాయి కదా, ఆ స్టైల్లో చేసుకుందాం. సేమ్ అదే టేస్ట్ వస్తుంది. అండ్ చట్నీ కూడా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీంట్లోకి ఆ చట్నీతో తింటే అండ్ దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సింపుల్గా అయిపోతుంది. అండ్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ ఇలా చేసి పెట్టండి. వీట్ ఫ్లోర్ కూడా చాలా మంచిదే కదా, ఇంకా చాలా బాగుంటుంది రెసిపీ అయితే మాత్రం. టైం కూడా తీసుకోవద్దు, కానీ పిండి కొంచెం పులవడమే ఒక 2 hours పాటు పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి పెద్దగా, దీంట్లోకి 1 కప్ పెరుగును వేసుకోండి. పెరుగు కొంచెం పుల్లగా ఉండే పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ పులుపు లేదనుకోండి, ఒక హాఫ్ దెబ్బ నిమ్మరసం కూడా పిండుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వంట సోడా, రుచికి తగ్గ ఉప్పు, ఒక 2 స్పూన్ నూనె వేసి విస్కర్తో కానీ లేదా హ్యాండ్తో కానీ మంచిగా గ్యాప్ తీసుకోకుండా ఒక 5 minutes పాటు మంచిగా కలపండి. గ్యాప్ తీసేసుకుంటే మళ్ళీ ఉండలు కట్టిపోతుంది. గ్యాప్ తీసుకోకుండా మంచిగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం పెరుగు అనేది మంచిగా ఉబ్బు కొంచెం ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ జీలకర్రని వేసి మంచిగా కలపండి. పెరుగుకి పిండికి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే గనక దీంట్లోకి ఒక 2 స్పూన్స్ హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ మాత్రం యూస్ చేస్తేనే చల్లటి పునుగులు చాలా బాగుంటాయండి. వాటర్ని అవాయిడ్ చేయాలన్నమాట. దీంట్లోకి వాటర్ని అవాయిడ్ చేస్తేనే చాలా బాగుంటుంది. నాకు కొంచెం తక్కువైంది కాబట్టి ఒక 2 స్పూన్స్ వరకు హాట్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. హాట్ వాటర్ వేసేసి మళ్ళీ కలిపి ఒక 10 minutes పాటు రెస్ట్ లేకుండా మంచి కలపండి. కలుపుతూనే ఉండండి. ఆ తర్వాత ఏంటంటే ఇలా చూసుకోండి, అంటే పునుగులకి వస్తుందా లేదా అని చెప్పి చూసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు నూనెను పోయండి. ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేయండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర. వీటిలన్నింటినీ కూడా ఇంకొక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు కారానికి తగ్గ మిరపకాయలను కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ. పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇక్కడ టమాటాలు తీసుకున్నాను. ఇక 3 టమాటాల వరకు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం చట్నీ కలర్ అనేది కొంచెం రెడ్డిష్గా ఉంటుంది. మీరు వైట్గా కావాలనుకుంటే ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసి ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేయండి. ఆవిరికే ఉడికిపోతుంది. ఇంకా చల్లారిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని 1 స్పూన్ వరకు ఉప్పును వేసి కొంచెం వాటర్ని పోసేసి అంటే మంచిగా మిక్సీ పట్టేయండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. ఎందుకు అనుకుంటే టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను కదా, కలర్ అనేది చేంజ్ అయింది. చూడండి, ఇలా ఉంది. ఇప్పుడు దీన్ని ఒక కడాయి తీసుకొని ఈ మిశ్రమం మొత్తం ఒక కడాయిలోకి అయితే వేసేసుకోండి. చూడండి, ఇది కొంచెం టైట్ కన్సిస్టెన్సీలో ఉంది కదా చట్నీ అనేది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసేసి మంచిగా తిప్పి దీంట్లోకి అయితే వేసేసేయండి. అప్పుడు కొంచెం చట్నీ అనేది కొంచెం పల్చగా లూజ్ కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు పోపుని వేసేసేయండి. పోపు అంటే ఏమనేది ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకును ఫ్రై చేసేసి దీంట్లోకి వేసేస్తే మన పునుగుల చట్నీ రెడీ. ఈ చట్నీ అయితే పక్కన పెట్టేసేయండి. ఈ చట్నీ మందలు తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం 2 hours రెస్ట్ ఇచ్చిన పునుగుల పిండి అయితే ఉంది కదా, చూడండి కొంచెం సాఫ్ట్గా అండ్ కొంచెం సాగుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇంకేముందండి, దీన్ని తీసుకొని వచ్చేసేయండి స్టవ్ కాడికి. ఇప్పుడు కడాయి పెట్టి దాంట్లోకి ఫ్రైకి తగ్గ ఆయిల్ని యాడ్ చేయండి. అంటే కడాయి హీట్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇలా పునుగులు వేసుకోండి. నాది మాత్రం కొంచెం బిగ్ సైజ్ పునుగులు అయిపోయి, మీరు మాత్రం కొంచెం చిన్నగా వేసుకోండి. అంటే పునుగులు వేయడం కొత్త కాబట్టి కొంచెం బిగ్ సైజ్ అయితే వచ్చేసేయండి. మీరు మాత్రం కొంచెంగా చిన్ని వేసుకోండి. ఇలా చూడండి, ఇలా పునుగుల్లా కొంచెం బోండాల్లా ఉబ్బాయి. మీరు మాత్రం అలా వేసుకోకుండా చిన్న పునుగుల్లా అయితే వేసుకోండి. చూడండి, మంచిగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మంచిగా ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ సేమ్ విధానం అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా చిన్న పునుగులుగా వేసేసేయండి. పునుగులు కొంచెం చిన్నగా వేసుకుంటేనే కదా పునుగులు అంటాం, కానీ నాకు కొంచెం బిగ్ సైజ్ అయింది కాబట్టి బొండాల్లాగా అయిపోయాయి. మీరు మాత్రం అలా చేయకుండా కొంచెం చిన్నగా పునుగులు వేసుకోండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇంకా వేసేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచితే కరకరలాడతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రం మాడిపోతాయి. హై ఫ్లేమ్లో అసలు పెట్టుకోకండి.
ఇంకా ప్లేట్లోకి వేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకేముందండి, ఈ చట్నీతో అండ్ కొన్ని ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే మన స్ట్రీట్ స్టైల్ చల్లటి పునుగులు అయితే రెడీ అయిపోతాయి. నిజంగా అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది. లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చూడడానికి చాలా బాగుంది. అండ్ చట్నీ కాంబినేషన్కి వస్తే ఇంకా టేస్ట్ ఇంకా అదిరిపోయిందండి. అండ్ ఆనియన్స్తో నంచుకొని తింటే చాలా బాగుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్గా కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం చిన్నవిగా వేసుకుంటే పునుగుల్లా అనిపించుంటాయి. మీరు మాత్రం కొంచెం చిన్నవిగా వేసుకుంటే మీకు పునుగుల్లా వచ్చేస్తాయి. అదర్వైజ్ ఇంకేం మిస్టేక్ లేదండి, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి గాయ్స్. బాయ్.